ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు మరికాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన తన నివాసం నుంచి బయలుదేరి నందినగర్ కు వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. నందినగర్ నుంచి కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లారు. అక్కడి నుంచి ఏసీబీ విచారణకు వెళ్లనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించారు. ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో 55 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2 గా, బిఎల్ఎన్ రెడ్డిని A3 గా ఏసీబీ చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే ఈ ముగ్గురిని ఏసీబీ విచారించింది. మరోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గతంలోనే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపగా విదేశీ పర్యటన నేపథ్యంలో హాజరు కాలేనని అధికారులకు ఆయన సమాచారం అందించారు. ప్రస్తుతం కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. దీంతో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు రావాలని ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, ఇవాళ కేటీఆర్ కు అంటే ఏ కోణాల్లో ప్రశ్నలు సంధించే అవకాశం ఉందంటే గతంలో కూడా ఒకసారి ఆయన విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? అదిశా మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ముందుకు హాజరు కాబోతున్నారు. ఆయన రెండోసారి ఏసీబీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ దాదాపు 5 నెలల పాటుగా విచారణ జరుపుతూ వస్తుంది. అందులో భాగంగా ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదైందో అందులో కేటీఆర్ ను A1 గా చేర్చింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2 గా, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డిని 3వ నిందితుడిగా చేర్చింది. ఈ మేరకు విచారణ కొనసాగుతుంది. దాదాపు 44 కోట్ల రూపాయలు విదేశాలకు అక్రమంగా తరలించారని చెప్పి ఈ కార్ రేస్ లో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నేరుగా విదేశీ సంస్థకు 44 కోట్ల రూపాయలు, ట్యాక్స్ తో కలిపితే 54.88 కోట్ల రూపాయల్ని తరలించారని చెప్పి ప్రధాన అభియోగం ఉంది. ఇందులో ప్రధాన ముద్దాయిగా కేటీఆర్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చిన నేపథ్యంలో ఆయన ఇప్పటికీ ఏసీబీ ఒకసారి విచారించింది. మళ్ళీ మొన్న 28వ తారీఖు విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు చేసింది. కేటీఆర్ విదేశీ పర్యటన నేపథ్యంలో విచారణ వాయిదా పడింది. ఈ రోజు 10 గంటలకు కేటీఆర్ ను విచారణకు రావాలని చెప్పి మరోసారి నోటీసులు పేర్కొన్న నేపథ్యంలో కేటీఆర్ మరి కాసేపట్లో విచారణకు వెళ్లబోతున్నారు. ఆయన విచారణకు వెళ్లే ముందు కాసేపటి క్రితం నందినగర్ లో తన నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. మరి కాసేపట్లో కేటీఆర్ తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున హడావుడి నెలకొంది. కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. కాసేపట్లో కేటీఆర్ నందినగర్ నుంచి తెలంగాణ భవన్ కు వచ్చి ఇక్కడి నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ విచారణలో పాల్గొంటారు. చూసా మనం లాస్ట్ టైం కేటీఆర్ విచారణకు హాజరైన సందర్భంలో దాదాపు 9:30 గంటల పాటు ఏసీబీ విచారించింది. ఈసారి కూడా సుదీర్ఘంగా కేటీఆర్ విచారించే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా 54.88 కోట్ల రూపాయలని అక్రమంగా విదేశాలకు తరలించారు నిబంధనలకు విరుద్ధంగా అని చెప్పి ప్రధాన అభియోగం. అందులో కేటీఆర్ పాత్రే కీలకం అని చెప్పి ఏసీబీ భావిస్తుంది. కాబట్టి ఇందుకు సంబంధించిన ప్రశ్నలే ఏసీబీ ఈసారి కేటీఆర్ ని మళ్ళీ సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. హరీష్, కరుణాకర్, అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలను సంపాదించారు ఏసీబీ అధికారులు? అంటే గతంలో కూడా ఒకసారి ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు కాబట్టి అంటే ఇక్కడ బీఆర్ఎస్ వర్షన్ ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ ముందు నుంచి కూడా కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే తనపై ఏసీబీ కేసు నమోదు చేశారని చెప్పి కేటీఆర్ ముందు నుంచి చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా అదే ఆరోపిస్తూ విమర్శలు గుర్తిస్తూ వస్తున్నారు. కాబట్టి తనను వేధింపులలో భాగంగా తన ప్రతిష్టను దిగదార్చే క్రమంలోనే ఈ ఏసీబీ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏసీబీ విచారణలో భాగంగా చాలా స్పష్టంగా ఎటువంటి అవకతవకలు జరగలేదు. ఈ కార్ రేస్ లో అన్ని నిబంధనల మేరకే ఈ కార్ రేస్ జరిగింది. అందులో 1 రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్పి కేటీఆర్ చాలా స్పష్టంగా విచారణలో చెప్పారని చెప్తున్నారు. కాబట్టి ఈసారి విచారణలో కూడా ఖచ్చితంగా అవే అంశాలు మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏసీబీ మళ్ళీ అవే అంశాలను ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఏసీబీ 2 సెక్షన్ల కింద అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)A రెడ్ విత్ 13(2), సెక్షన్ 409 రెడ్ విత్ 120B కేసులు నమోదు చేసింది. అంటే నేరపూరిత దుష్ప్రవర్తన, పబ్లిక్ సర్వెంట్ తనకు అప్పగించిన ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేయడం, నేరపూరిత కుట్ర ద్వారా విశ్వాసఘాతానికి పాల్పడడం, ఇటువంటి నేరాల పైన
అభియోగాల పైన కేటీఆర్ పైన కావచ్చు, లేకపోతే అరవింద్ కుమార్ పైన కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి పైన కావచ్చు, ఈ 2 సెక్షన్ల కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. కాబట్టి ఈ అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా దాదాపు 54 కోట్ల రూపాయలని విదేశీ సంస్థకు నేరుగా, అది కూడా ఇండియన్ రూపీస్ రూపంలో కాకుండా డాలర్ల రూపంలో పంపించారు. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధం, ఇది అక్రమం అని చెప్పి ప్రభుత్వం వాదిస్తుంది. అక్రమంలో ఏసీబీ విచారణ జరుపుతుంది. కాబట్టి కేటీఆర్ ను ఈ రోజు ఏసీబీ విచారించే సమయంలో దీనిపైనే ప్రధానంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విచారణకు హాజరైన అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ రేస్ విషయంలో కావచ్చు, లేకపోతే డబ్బులు విదేశీ సంస్థ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలన్నీ కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే చేశామని చెప్పి ఇప్పటికే విచారణలో వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి కేటీఆర్ ఈ రోజు నేరుగా ఈ అంశాలపైన ఏసీబీ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. హరీష్, కర్ణాకర్, అంటే ఇవాళ కేవలం కేటీఆర్ ఒక్కరిని మాత్రమే విచారించనున్నారా? ఈ రోజు కేటీఆర్ కు మాత్రమే విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ రోజు కేటీఆర్ ను పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. 10 గంటలకు నేరుగా కేటీఆర్ విచారణ కార్యాలయం, ప్రధాన ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ విచారణ అధికారుల ముందు హాజరవుతారు. కేటీఆర్ తో పాటు ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్ కూడా హాజరవుతారు. కాబట్టి అడ్వకేట్ సమక్షంలో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. కేటీఆర్ యొక్క ఈ రోజు విచారణ తర్వాత మళ్ళీ A1, A2, A3 గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, వాళ్ళిద్దరిని కూడా మళ్ళీ రెండోసారి విచారించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాదాపు 5 నెలల పాటు ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో చాలా కీలక అంశాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చూడాలి ఈ రోజు కేటీఆర్ విచారణ తర్వాత ఏం జరగబోతుంది, కేటీఆర్ విచారణలో ఎటువంటి అంశాలనైనా చెప్పబోతున్నారు అనేది కొంచెం కీలకంగా మారింది. ముందు నుంచి చూస్తున్నా మనం కేటీఆర్ పైన ఈ ఏసీబీ కేసు ఎప్పుడైతే నమోదైందో, కేసు నమోదైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేవలం కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ తో పాటు కేటీఆర్ ప్రతిష్ట దిగదార్చేందుకు మాత్రమే ఇటువంటి వేధింపు కేసులు పెడుతున్నారు. ఇటువంటి ఎన్ని కేసులు పెట్టినా తాము ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ధైర్యంగా నిలబడతామని చెప్పి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, కర్ణాకర్, అంటే గతంలో ఒకసారి విచారించినప్పుడు సుదీర్ఘంగా సుమారు 9.5 గంటల పాటు కేటీఆర్ ను విచారించారు. మరి ఇవాళ ఎన్ని గంటల పాటు విచారించే అవకాశం ఉంది? ఒకవేళ ఇవాళతోటి సంతృప్తి చెందకపోతే మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా సుదీర్ఘంగా విచారిస్తుంది ఏసీబీ. మనం చూసాం అంటే గత ఏడాది డిసెంబరు 19వ తారీఖు ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతితో కేటీఆర్ పై కేసు విచారణకు ముందుకు వెళ్తోంది ఏసీబీ. ఆ మేరకు సుదీర్ఘంగా దాదాపు 5 నెలల పాటు ఇప్పటికే విచారణ ముగిసింది. ఇందులో భాగంగా ఇప్పటికే కేటీఆర్ను ఇప్పటికే ఒకసారి సుదీర్ఘంగా విచారించారు. తర్వాత A2, A3గా ఉన్న అరవింద్ కుమార్ను, బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించారు. ప్రధానంగా ఏసీబీ అభియోగం ఒకే అంశంపై ఉంది. అందులో ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం దృష్టికి రాకుండానే, ప్రభుత్వం అనుమతి లేకుండానే 54.88 కోట్ల రూపాయలని విదేశీ సంస్థకు ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రధాన అభియోగం. అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 కోట్లకు మించి ట్రాన్సాక్షన్ ఏదైనా విదేశీ సంస్థలకు కానీ 10 కోట్లకు మించి డబ్బులు చెల్లించాల్సి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకొని ఆర్బీఐ నిబంధనల మేరకు చెల్లించాల్సి ఉంది. కానీ 54 కోట్ల పైచీలకు డబ్బులను ఎటువంటి అనుమతులు లేకుండా నేరుగా హెచ్ఎండిఏ బ్యాంక్ అకౌంట్ నుంచి విదేశీ సంస్థకు, అది కూడా డాలర్ల రూపంలో చెల్లించారు. ఈ దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి దాగుంది, అక్రమాలు దాగున్నాయని చెప్పి ప్రధాన అభియోగం. కాబట్టి దీనిపైనే మొన్న విచారించిన అధికారులను విచారించిన కానీ, మొన్న కేటీఆర్ విచారణలో కానీ ఏసీబీ దీనిపైనే దృష్టి సారించింది. ఈ రోజు ఏసీబీ ముందుకు వెళ్తున్న కేటీఆర్ను కూడా మరోసారి ఏసీబీ ఈ అంశంపైనే చర్చించే అవకాశం కనిపిస్తుంది, ఈ అంశంపైన ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, లేకపోతే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ కార్ రేస్ జరిగింది, కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులను విదేశీ సంస్థకు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పి చాలా స్పష్టంగా విచారణలో వాళ్ళు చెప్పినట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ అంశంపైనే మరోసారి కేటీఆర్ ను ఏసీబీ విచారించే అవకాశం కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు 54.88 కోట్ల రూపాయలు ఎందుకు పంపించాల్సి వచ్చింది, నేరుగా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి విదేశీ సంస్థ అకౌంట్లోకి రూపాయలను డాలర్ల రూపంలో మార్చి ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అన్న దానిపైనే ఏసీబీ రోజు కేటీఆర్ ను సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. కేటీఆర్ చాలా స్పష్టంగా గతంలో విచారణకు హాజరయ్యే సందర్భంగా కావచ్చు, ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు కేటీఆర్ చాలా స్పష్టంగా, ప్రభుత్వం ఇటువంటి కేసులు పెట్టినా, ఎన్ని విచారణ కమిషన్లు వేసినా ఖచ్చితంగా తాము ధైర్యంగా నిలబడతాం. ప్రభుత్వం 6 గ్యారెంటీలలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది, 420 హామీలు అమల్లో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ఎన్ని కేసులు
కేసులు విచారణ కమిషన్లు వేసినా తాము తప్పకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని చెప్పి ఆయన రేవంత్ రెడ్డికి ఈరోజు ట్వీట్ చేసి సవాల్ విస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కాళేశ్వరం కమిషన్ కావచ్చు, విద్యుత్ కమిషన్ కావచ్చు, ఇప్పుడు ఏసీబీ ఈ కార్ రేసులో ఏసీబీ కేసు విచారణ కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా కేవలం బీఆర్ఎస్ ప్రతిష్టను దిగదార్చేందుకు కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఇటువంటి కేసులు వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్ ఎస్ కరుణాకర్, అంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఇవాళ ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి ఇవాళ రెండవసారి ఏసీబీ అధికారుల ముందు విచారణకు రాబోతున్నారు. గతంలో కూడా ఒకసారి ఆయన ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అప్పుడు కూడా సుదీర్ఘంగా 9.5 గంటల పాటు ప్రశ్నించింది. అనేక ప్రశ్నలు సంధించారు ఏసీబీ అధికారులు. ప్రధానంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అవకతవకలు జరిగినట్లు, భారీగా నిధులు దారి మళ్లినట్లుగా గుర్తించారు. సుమారు 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా గుర్తించారు. అయితే ఈ వ్యవహారంపై ఇవాళ మరోసారి కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది కేటీఆర్ను. మన 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరుతున్నటువంటి విజువల్స్ మన 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నందినగర్ నుంచి ఆయన తన నివాసం నుంచి కారులో బయలుదేరి ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నారు. 10 గంటలకు ఆయన ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. అయితే దీనికన్నా ముందు కేసీఆర్ తోటి కేటీఆర్ ఆల్రెడీ భేటీ అయ్యారు. అనంతరం కూడా ఆయన ఎంక్వైరీకి ఇవాళ హాజరు కానున్నారు.